వదినా అని దగ్గరుండి తనని బావగదిలోకి పంపిస్తుంది. వాట్ ఈస్ ద యూజ్? మరేం చేద్దామే? ఏం చెయ్యొద్దు. మనకి శ్రమ లేకుండా దాని శోభనం ఆపడానికి అదే ప్లాన్ చేసుకుంది కదా. కార్పెట్ మీద కాలేసి మెట్ల మీద నుంచి జారి పడుతుంది. అదృష్టం బాగుంటే హాస్పిటల్లో చేరుతుంది, శోభనం ఆగిపోతుంది. అదే నా అదృష్టం బాగుంటే మెట్ల మీద నుంచి పడి తల పగిలి పైకి పోయిందనుకో, బావకి భారీగా నా ప్లేస్ కన్ఫర్మ్ అవుతుంది. నిజమేనే, నేను అంత దూరం ఆలోచించలేదు. వీళ్ళిద్దరూ చూసుండారంటే దీన్నేదో రచ్చ చేసి వదినమ్మని తిట్టిద్దామని ప్లాన్ చేస్తూ ఉంటారు. మా వదినమ్మ మీద మాట రాకుండా చూసుకోవాలా? ఏం చెయ్యాలా? రండి చూడండి. చూసినది చాలు, పదండి కిందకి. అన్నా, ఆడ గోళీలు లేవు, ఏమీ లేవు. ఇంకేమైనా ఉండదా చెప్పేదానికి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇద్దరు ఆ అమ్మిని ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతి దానికి ఆ అమ్మి మీద పడి ఏడుస్తా ఉండారు. మీ అందరికీ ముందే చెప్పాను, చెయ్యని తప్పుకి మా అక్కని దోషిని చేయాలని చూడకండి. వా, పాపం పడిపోయి ఉండాడే, దెబ్బలేమన్నా తగిలినాయా అని నా గురించి ఆలోచించకుండా రచ్చ రచ్చ చేస్తా ఉండరు. నోరు మీరా, ఇదంతా నీ వల్లే. నువ్వు చేసిన ప్రతి దానికి కారణం దుర్గే అని చెప్తున్నారు. అనవసరంగా ఆ అమ్మాయిని నేరస్తురాలను చేస్తున్నారు. సర్లేనన్న, వీడు కూడా పడిపోయాడు కదా, ఇంకొదిలేసి. పడిపోయాడు అంటే కాలు జారి పడిపోయాడా? ఒళ్ళు తెలియకుండా తాగి పడిపోయాడు. రేయ్, నువ్వెందుకుంటున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు నీ బతుకు నువ్వు బతుకుతున్నావు అనుకుంటే నీ ఇష్టానికి అందరినీ బాధ పెడుతున్నావు. అందుకే వీడిని ఇంట్లో ఉంచొద్దు, కనీసం పెళ్లి జరిగేంత వరకైనా ఎక్కడికైనా దూరంగా పంపించండి అని చెప్పా. విన్నారా నా మాట? సర్లేన్నా, వాడేమైనా కావాలని చేస్తాడా ఏంది? వాడు కావాలని చెయ్యాల్సిన అవసరం లేదు. వాడు ఏ పని చేసినా ఇలాగే ఉంటుంది. అవతల ముహూర్తానికి టైం అవుతుందని మనం తొందరపడుతూ ఉంటే వాడు చూడు ఎలాంటి పని చేశాడో. సర్లేన్నా, ముహూర్తానికి టైం అయిపోతా ఉండాది. ఇద్దరిని గదిలోకి పంపించాలి. ఇంకా టైం ఎక్కడుంది? ముహూర్తం దాటిపోయి పావు గంట అయింది. నటించింది చాలరా. ఎందుకురా అందరి ముందు అలా నాటకం ఆడావు? ఏంది నాటకం ఆడినానా? నేనా? ఏమన్నా ఏం మాట్లాడుతూ ఉండవు? నిజంగా తాగావా? అనుమానం అన్నా, నేనేదో కొత్తగా తాగొచ్చిన మాదిరి మాట్లాడుతూ ఉండవు. అలవాటే కదనా నాకు. రాయ్, నువ్వు తాగుతావని తెలుసురా, కానీ నువ్వు తాగున్నావో లేదో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదురా నేను. తాగితే నోట్లో నుండి వాసన రావాలి గాని షర్టు మీద నుంచి కాదురా. మా అన్న మంచి పాయింటే పట్టేసినాడే. నేను తాగలేదని మా అన్నకు అర్థమైపోయి ఉండదు. చాలా ఊరుకున్నా, వాసన రాకపోతే ఏమి. దగ్గరకు చూడు, కావాలంటే కళ్ళు తిరిగి కింద పడిపోతావు. వీడు చూడు, బాటిల్ కూడా ఎండే ఉండదు.
చూడు వస్తుందా? రేయ్, ఇప్పుడు తాగి వాసన చూడమండం కాదురా. నిజం చెప్పు, ఇందాక నువ్వు తాగున్నావా? తాగినానన్నా, నిజంగా తాగి ఉన్నాను. అవునా? ఏది నా మీద ఒట్టేసి చెప్పు. ఓట్లో గిట్లో ఎందుకు నా చెప్తా ఉన్నాను కదా. ఇప్పుడు కూడా అదే మాట చెప్పరా. ఇందాక నువ్వు పడిపోయింది మందు తాగడం వల్ల కాదు, కావాలనే నువ్వు పడ్డావు. అవునా కాదా? ఎట్లా నువ్వు అంత అడిగితే నేను చెప్పలేను కానీ నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచించమాక, నీకు అంత మంచి జరుగుతుంది. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పట్లేదు. ఇప్పటికి నేను చెప్పగలిగే సమాధానం ఇదేనా? చెప్పింది అర్థం చేసుకో. నువ్వు పోనా. నా అనుమానం నిజమని అర్థమైంది, కానీ కారణం ఏంటనేది మాత్రం అర్థం కావడం లేదు. అర్థం కావాల్సిన అవసరం లేదునా. చెప్పున్నాను కదా అంతా మంచిగా జరుగుతుందని. పోనా, నేను చెప్తా ఉన్నాను కదా, వదిన నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పో.